బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ వేణురెడ్డి నోటుకొచ్చినట్లు మాట్లాడారని టీడీపీ నేతలు మండిపడ్డారు. బాలకృష్ణను వాడు వీడు అని మాట్లాడడం ఏంటని వైసీపీ నేతలను నిలదీశారు. బాలకృష్ణ స్థానికుడు కాదని చుట్టం చూపుగా వచ్చి వెళ్తుంటాడని, అలాంటి వాడికి ఓటు వేయొద్దని వైసీపీ ఇన్ఛార్జ్ వేణురెడ్డి అన్నారు. దీంతో కోపంతో రగిలిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూతవేటు దూరంలో ఉన్న వైసీపీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు, కుర్చీలు తదితర వస్తువులను ధ్వంసం చేశారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. ఒక్కసారి ఆలోచించండి అన్న. ఎందుకు అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసల్లాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవడో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న. మనల్ని మనం పరిపాలించుకోవాలా, లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు. దయచేసి ఎస్పీ గారు దీని వెనకాల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేస్తూ ఏదైతే నష్టం ఇక్కడ కలిగించిందో దానికి కూడా పరిహారం చెల్లించే విధంగా చేస్తూ ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే చాలా మంది పైన అటాక్ కూడా జరిగింది. ఇలా జరుగుతూ పోతుంటే ఎక్కడ కూడా జస్టిస్ కు, న్యాయానికి కూడా విలువ ఉండకపోతుంది. మళ్ళా నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తా ఉంది. దయచేసి దీనిపైన ఎస్పీ గారు కఠినంగా ఎవరైతే ఈ చర్యలకైతే పాల్పడినారో వాళ్ళందరి పైన మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రికార్డింగ్స్ అయినాయి కాబట్టి వెంటనే మీరు దీనిపైన స్పందించాలి అని చెప్తున్నారు. ఎందుకండి ఇట్లా గ్లాసులు పగలగొడుతున్నారు, ఇట్లా ఫర్నిచర్స్ పగలగొడుతున్నారు, సిస్టమ్స్ పగలగొడుతున్నారు అని అడిగితే మీరేం చేశారని చెప్పి వాళ్ళందరినీ కూడా కట్టలు తీసుకొని పోయి వాళ్ళందరి పైన దాడి చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎలక్షన్స్ గానే చూస్తాం, పార్టీగానే చూస్తాం. ఈరోజు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు, ఇంత కక్షపూరితమైన సాధింపులు ఎందుకు అని ఈరోజు నేను అడుగుతున్నాను. హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్న బాలకృష్ణ గారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ వేణురెడ్డి నోటుకొచ్చినట్లు మాట్లాడారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, మొత్తం దేశం అంతటా బాల బ్రాండ్. ఎవరి కార్యక్రమాలు జరిగినా ఏం జరిగినా కూడా జై బాలయ్య అంటే నినాదాలతో మారిపోతుంటుంది. అంతేకాకుండా అదే శైలిలోనే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హ్యాట్రిక్ విజయాన్ని అయితే తెలుగు టీడీపీ తరఫున అయితే పోటీ చేసి కైవసం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒకవైపు సినీ పరిశ్రమను, ఇంకోవైపు రాజకీయ పరిశ్రమను బ్యాలెన్సింగ్ గానే చూసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి మండలం సిల్వర గ్రామంలో ఈ రోజు అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇదే వైసీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు ఒక్కసారిగా నాయకులు, కార్యకర్తలు దాడికి దిగడంతో రాజకీయ రంగంలో ఒక సంచలనమైన మార్పు అయితే కాన్స్టిట్యూన్సీగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ ఇన్ఛార్జ్ దీపికారెడ్డి భర్త అయిన వేణురెడ్డి బాలకృష్ణ స్థానికుడు కాదంటూ చుట్టల చూపుగా వచ్చి పోతుంటాడు, వెళ్తూ ఉంటాడు, అతనికి నోటు వేయద్దంటూ వాడు వీడు అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తూ ప్రజల్లోకి తెలిసిన పరిస్థితి. ఈ వ్యాఖ్యల విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఒక్కసారిగా ఊగిపోయిన పరిస్థితి ఉంది. తక్షణమే రూరల్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని
కుర్చీలు, అద్దాలు, అక్కడ ఉన్న ఫర్నిచర్, కూలర్లు, కార్యాలయంలో ఉన్న అనేక వస్తువులను ధ్వంసం చేసే పరిస్థితి ఉంది విజయ్. తర్వాత అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే అంతకంతకు ఉద్రిక్తత పెరిగిపోవడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరు పార్టీ వర్గాలను, గ్రూపుల్ని కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే శిరవరం గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ పోలీసులు అదనపు బలగాలతో మోహరించి ప్రస్తుతానికి నియంత్రణ చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద మనం చూసుకుంటే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ సమన్వయకర్త వేణుగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే స్థానిక టీడీపీ నాయకులు హిందూపురంలో ఒక్కసారిగా వైసీపీ పార్టీ కార్యాలయంపై ఒక్కసారిగా ఎగబడ్డారని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. అంటే ఈ నేపథ్యంలోనే మొత్తం టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు మొత్తం అంతా హిందూపురంలో ర్యాలీలు కూడా నిర్వహించారు. వెంటనే నందమూరి బాలకృష్ణకు వారి పార్టీ వాళ్ళు కూడా వైసీపీ నేతలు మొత్తం అందరూ క్షమాపణ చెప్పాలి అంటూ చెప్తున్న పరిస్థితి. వారి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. అలాంటిది నందమూరి బాలకృష్ణ అనే దోళ్ళ అంటూ టీడీపీ నాయకులు అయితే ఒక్కసారి సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఏదైతే దాడి ప్రసిద్ధి కార్యాలయం జరిగిందో వెంటనే అక్కడికి కూడా సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ అక్కడికి చేసుకొని అక్కడ ఏదైతే పార్టీ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయంలో ఒకసారి పరిశీలించి అక్కడ డిఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ర్యాలీ వరంగా వెళ్ళడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే విజయ్, మొత్తం హిందూపురం కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ రోజు రాష్ట్రం మొత్తం హిందూపురం కాన్స్టిట్యున్సీ వైపు చూసే రకంగా ఒక్కసారిగా బద్దరిందని అయితే చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. పార్టీ ఫిరాయింపుల ఆరోపణ